భాగవతంలో ఇది ఒక ప్రధానమైన ఘట్టంగా చెప్తున్నారు. అదేమిటి అంటే భాగవతం పరిపూర్ణమయ్యేది, భాగవత ప్రధాన ఘట్టాలు ఇది. ఒకటి గాయత్రీ మంత్ర స్వరూపమని, బ్రహ్మతత్వార్థ నిర్ణయమని, బ్రహ్మసూత్రముల యొక్క స్వరూపమని చెప్తూ ఇంకో మాట అన్నారు. ఎత్ర వృత్రాసుర సంహార అని ఒక మాట చెప్పారు. వృత్రాసుర సంహార కథ ఎక్కడుందో అది భాగవతము అని చెప్పారు. అయితే దేవి భాగవతంలో కూడా వృత్రాసుర సంహారం ఉంది. అది కూడా మొట్టమొదటి గాయత్రి మంత్రంతోనే మొదలవుతుంది. ఇలాగైతే పరంధీమహి అన్నారు, సర్వచైతన్య రూపంతో ఉన్నది. కనుక ఈ భాగవతం అంటే ఇది అని చెప్పిన లక్షణం అక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. బ్రహ్మసూత్రార్థ నిర్ణయం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కనుక ఏదయ్యా అంటే రెండు అనుకుంటే హాయిగా ఉంటుంది. ఇక్కడ వైష్ణవి అయితే ఇక్కడ విష్ణు, అంతే. కానీ దీన్ని బట్టి తత్వతః ఒకటే చెప్పబడుతున్నది అని స్పష్టమైపోయింది కదా. అక్కడ వృత్రాసుర సంహారం చెప్పినప్పుడు దేవీ ప్రాధాన్యంగా చెప్తారు, ఇక్కడ వృత్రాసుర సంహారం చెప్పేటప్పుడు విష్ణు ప్రాధాన్యంగా చెప్పారు. ఏంటి పురాణంలో చెప్పే ప్రత్యేకత అంటే సర్వదేవతాత్మకై, సర్వవ్యాపకమై, సర్వనియంతై శుద్ధమైన బ్రహ్మం ఒకటి, అది దాని ప్రాధాన్యం చెప్పడం అక్కడ ఉద్దేశం. అందుకే పురాణం ఆయా దేవతా ప్రాధాన్యాలు చెప్పేటప్పుడు ఆయా ఉపాసకుడికి ఆ బ్రహ్మమును ఆ దేవతా రూపంతో చూపిస్తూ ఉంటుంది. వాడు ఆ రూపంతో ఉపాసించి ఆ బ్రహ్మమునే పొందుతాడు వారి వారి ప్రీతిభావం చేత. కనుక వారి వారి ప్రీతిభావాన్ని తిరస్కరించకుండా ఆ ప్రీతిభావానికి తగ్గట్టుగానే బ్రహ్మము వ్యక్తమవుతూ ఉన్నది. కనుక అక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఇదే చెప్పారు. అందుకే పురాణాలు పరిశీలించినప్పుడు అటువంటి స్పష్టమైన అవగాహన. ఇక్కడ ఈ అంశం చెప్పేటప్పుడు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం చెప్తూ ఉన్నాం. విష్ణుపారమ్యంగా చెప్పబడినటువంటి ఈ పరబ్రహ్మతత్వానికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ చెప్తున్న అద్భుతమైన అంశం ఏమిటి అంటే ఒకప్పుడు ఇంద్రుడు తన యొక్క సభలో హాయిగా కూర్చున్నాడు. అసలే ముల్లోకాల పదవండి. ఏదో ఒక పరగణాకి పదవి వస్తేనే పెద్ద హడావుడి చేసేస్తూ వాడిని మించిన వాడు లేడు అనుకుంటూ ఉంటాడే. అహంకారానికి ఏముంది? అదొక పెద్ద భయంకరమైన పాము. ఏ పెట్టెలో పెట్టినా పామే. మీరు బంగారు పెట్టెలో పెట్టిన పామే, ఎనపెట్టెలో పెట్టిన పామే. అందుకే పరగణాధిపతిలోని అహంకారము పామే, దేశాధిపతి అహంకారము పామే. పదవి మారినా అహంకారం అని పాము మారలేదు. చాలా ప్రమాదకారి. ముల్లోకాల వాళ్ళలోని అంతే. ఎవడు వాడు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి. ఇంద్రస్త్రిభువనైశ్వర్య మదోల్లంఘిత సత్పథ. త్రిభువనైశ్వర్య మదం ఉంది ఆయనకి. దానితో మనకి తెలియకుండానే మదం మనలో సద్బుద్ధిని పక్కకి తీసేస్తుంది. చాలా అవతల వాడికి లేదు, నీకుంది. ఏదో పురాసకృతం వల్ల నీకుంది, వాడికి లేదు. గర్జన్మలో వాడుకుంటే నీకు లేదేమో, నీకేం తెలుసు? తర్వాత జన్మలో ఇది రివర్స్ అవుతుందేమో, నీకేం తెలుసు? ప్రస్తుతానికి మాత్రం నీకుందని మదం నీకున్నది. మనం తత్కాల పరిమితిగా ఆలోచించడం వల్ల వచ్చిన బాధ అది. విస్తారపరచాలి కదా, అప్పుడు మనకే వివేకం కలుగుతుంది. అందుకే ఇంద్రస్త్రిభువనైశ్వర్య మదోల్లంఘిత సత్పథ. బుద్ధి కొంచెం పెడతో పట్టిందిట. పైగా దానికి తోడు చుట్టూ పొగిడే వాళ్ళు ఎక్కువ మంది కూర్చున్నారు సభలో. సామాన్యులండి, మరుద్గణములు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, రుభుగణములు, విశ్వేదేవతలు, సాధ్యులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, ఋషులు, విద్యాధరులు, అప్సరసులు, కిన్నెరులు, నాగులు, గరుడులు. దేవజాతులు అంటే ఇవి. వీళ్ళని దేవజాతులు అంటారు. వీళ్ళందరూ ప్రశంసిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రభు కదైనా ప్రశంసిస్తుంటే మరి ఇంకా బాగుంటుంది. నా చుట్టూ అందరూ నన్ను పొగిడేవాళ్ళు, కనుక నన్ను మించిన వాళ్ళు లేడనే భావం రావడానికి పెద్ద సహకారి పొగడ్త. అది బాగా లభించింది. దానితో అదే సమయంలో సభ తీర్చిన తర్వాత అటు వచ్చేట మహానుభావుడు గురువుగారు. ఎవరు? వాచస్పతి మునివరం సురాసుర నమస్కృతం. వచ్చినవాడు వాచస్పతి గురువుగారండి, బృహస్పతి. వీళ్ళందరూ గురువు. ఆయన ఇంద్రుడితో సహా వీళ్ళందరూ గురువు. ఆయన అటు వచ్చేట సభలోకి అటు నుంచి. వీళ్ళందరూ నిండిపోయి ఉన్నారు. ఆయన అటు నుంచి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు దూరం నుంచి చూస్తూ ఆయన వస్తున్నాడు. ఇతను కూడా చూశాడు దూరం నుంచి గురువుగారు రావడం. కానీ వస్తూ కూర్చున్నాడు. ఏమోలో ఏముంది కానీ నువ్వు 100 మంది సభలో ఉన్నాం, గురువుగారు వచ్చినప్పుడు లేచి వెళ్ళే తీరు ఒకటి ఇక్కడ. గురువుని అవహేళన చేశాడు ఇక్కడ. విద్వాన్ శ్రీమద విక్రియాం అన్నాడు ఇక్కడ. శ్రీమద విక్రియాం, ఐశ్వర్యం అనే మదం ఉండడం చేత ఏర్పడిన వికారము చేత విద్వాంసుని తెలుసుకోలేకపోయాడు. కానీ ఆయన తెలుసుకున్నట్టు విద్వాన్. బృహస్పతికి తెలిసిపోయింది ఇంద్రుడు ఎందుకు చేశాడు. శ్రీమద విక్రియాం, ఏదో పొరపాటు పడి ఉంటాడులే అని ఆయన పొరపాటు పడ్డు. ఆయనకి తెలిసిపోయింది వీడి బుద్ధి ఏమిటో. అది శ్రీమద విక్రియాం విద్వాన్. ఇతడు శ్రీమద విక్రియుడు అనగా మదము చేత, సంపద మదం చేత వికారము పొంది ఉన్నాడని తెలిసిన బృహస్పతి ఇతడు చేసిన అవహేళనను గుర్తించి అట్టుంచటే వెళ్ళిపెట్ట తన ఇంటికి. ఆయన వెళ్ళడం ఈయన గమనించాడండి. నేను తెలివైన వాడు, ఇంద్రుడు ఏం తెలుగు తక్కువవాడా? ఇది గురుగారు ఏమో గమనించుకొని వెళ్ళిపోయాడు అనుకోనేంత మూర్ఖుడు కాడు. నేను గురుహేళనం చేశానని వెంటనే గుర్తించట. అది తర్హేవ ప్రతిబుద్ధేంద్రో గురుహేళనం ఆత్మన. తన గురువుని నేను హేళన చేశాననేటువంటి బాధతో గ్రహించి అహోబత, నేను ఎంత తప్పు చేశాను అనుకున్నాడు. మంచిది, వెంటనే బుద్ధి వచ్చింది. అందుకే దేవత అయ్యాడు.
ఎప్పటికీ బుద్ధి లేకపోతే రాక్షసుడే. కానీ నేనేమనుకున్నాడు అంటే ఇంత దేవేంద్రుడనై కూడా నాలో అసురభావం ప్రవేశించింది అనుకున్నట్ట. అసురభావం అనేది అసురులకు మాత్రమే ఉండదన్నమాట, అమరులకు కూడా వస్తుందన్నమాట. కనుక అసురత్వం వచ్చిందన్నాడు. యయాహ మాసురం భావం నీతోద్య విబుధేశ్వర, అందుకే ఆ శబ్దం మాత్రమే. అందుకు యయా అహం ఆసురం భావం నీత, నేను ఆసురభావాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఐశ్వర్యం ఉందనే మదం చేత. మొత్తానికి పండితుడైన స్వర్గాధిపతి అయినప్పటికీ కూడా ఐశ్వర్యానికి ఆశపడితే అంత ప్రమాదం అవుతుందనేది ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. అది వివేకం పనిచేసింది. మొత్తం మీద అసురభావం వల్ల చేసిన తప్పుని తొలగించుకునడానికి ఆయనకి తోచిన ఆలోచన ఏంటంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి తప్పు నొప్పుకుని క్షమించమని అడుగుదామని బయలుదేరండి. గురువు దగ్గర తప్పు చేసినంత తేలిగ్గా క్షమాపణ చెప్పడం కుదరదు, ఇది గుర్తుపెట్టుకోండి. అది క్షమాపణ పొందడానికి కూడా ఒక పుణ్యం ఉండాలి. తప్పు చేయడానికి పాపం ఉండాలి, క్షమాపణ పొందడానికి పుణ్యం ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఈ పాపం ఆ పుణ్యాన్ని పనిచేయనివ్వదు, అది ఏర్పడింది. అందుకు బృహస్పతిర్గతో దృష్టాం గతి మధ్యాత్మమాయయా. తిన్నగా బృహస్పతి ఇంటికి వెళ్తే బృహస్పతి కనబడలేదు. ఎక్కడికి పోయాడు? యోగమాయా శక్తి చేత కనబడలేదు ఆయన. ఎందుకంటే వీడికి ఎప్పటి నుంచి పశ్చాత్తాపం చాలదు చేసిన పాపానికి, అది కనబడలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? తప్పు చేశాడు, బృహస్పతి జాడ తెలియలేదు. ఎన్ని రకాలుగా ఆలోచించినప్పటికి కూడా సఖ్యం కాలేదు. ఈ సమయంలో జరిగినది ఏమిటి అంటే అసురులు ఆక్రమించుకున్నారు మొత్తం. ఎందువల్ల? ఓడిపోయేట, దెబ్బతినేశాడు. అసుర ఆక్రమణం జరిగిపోయింది. దీన్ని బట్టి మనం ఆలోచించితే తెలుస్తున్న దేవతలందరూ దెబ్బతినేసేట. ఎందుకంటే రాజుగారి తప్పు అందరూ అనుభవించక తప్పదు. మొత్తం దేవతలందరూ దెబ్బతిన్నారు. వాళ్ళ దివ్య శరీరములే దెబ్బతినేసేట. ఆలోచించారు. ఇంతవరకు హాయిగా వెలకబెట్టి ఇప్పుడే ఎందుకు దెబ్బతినేసాం? ఇదొకటి తెలుసుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు బాగుంటాయండి, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు రోజులు కలిసి రాలేదండి అంటారు. అంతకుముందు బాగున్నప్పుడు కలిసి వచ్చాయా? అప్పుడు అలా అనుకోడు, అంతా తన నిర్వాహకం అనుకుంటాడు. వచ్చింది అది బాధ. అందుకు ఇప్పుడు ఎలాంటి విషయం వచ్చింది అంటే గమనించాడండి ఒక పెద్ద తప్పు. నేను గురుహేళనం చెయ్యడం చేత నాకున్న తేజస్సు బలము క్షీణించిపోయింది. బలము అంటే ప్రస్తుతం మన బాడీలో ఉన్న బలము, మన అకౌంట్లో ఉన్నటువంటి ధనము కాదు. మనలో పుణ్యము చేత ఏర్పడినటువంటి తేజస్సు, ఇది పెద్ద రక్షిస్తుంది. అది ఉన్నప్పుడు అడవిలో పడేసిన పలకరించే నాథుడు లేకపోయినప్పటికీ కూడా ఆ పుణ్యం కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ మంచి పని నిన్ను కాపాడుతుంది, దిక్కులేని చోట కూడా కాపాడుతుంది. ఆ పుణ్యము లేకపోతే నువ్వు 1000 మంది ముందు కూర్చున్నా, నీ కోట్ల బ్యాలెన్స్ ఉన్నా, నీ చుట్టూ ప్రాణం పోయగలిగే దిగ్ధంతులైన వైద్యులున్నా నువ్వు రక్షింపబడవు. కనుకనే రక్షించగలిగే పుణ్యం అంత పనికిమాలినది కాదు, అంత గట్టిది, అంత దృఢమైనది. ఆ పుణ్యం కాస్త గురుహేళనం చేత పోయింది. ఎందుకంటే శివుడు కోపగించుకున్న గురువు రక్షించగలడు, కానీ గురువు కోపగించుకుంటే శివుడు కూడా రక్షించలేడు అని అవధూత గీత చెప్తున్న గొప్ప మాట ఉన్నది కదండి. మరి అది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. అందువల్ల ఒక్కసారి అతడు పశ్చాత్తప్తుడై బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. నేను తప్పు చేశానయ్యా అని. అప్పుడు అహోబత సురశ్రేష్ఠ అభద్రం వక్ృతం మహత్. అహోబత, అయ్యో ఎంత కష్టం వచ్చి పడింది. ఏమిటి? రాజ్యం పోయింది కాదు, గురువుని అవహేళన చేసేవే, ఎంత తప్పు చేసేవయ్యా. ఇది అదే పాపం రాజ్యం పోయిందా అని జాలిపడలేదు, ఎంత తప్పు చేశారు మీరు. అదేమిటి? బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాన్నభ్యనందత. ఐశ్వర్యం మదం చేత జ్ఞాని అయిన వాడిని, వేదవేత్త అయిన వాడిని, గురువుని ఎవరైతే అవమానిస్తారో వారు ఇది అనుభవించక తప్పదు సుమా. దేవేంద్రుడికైనా తప్పలేదు. తస్యాయమనయస్యాసీత్ పరేభ్యో వపరాభవ. అందుకు ఆ అనయస్య తస్య అయం ఆసీత్, ఆ చేసిన తప్పుకి ఫలితమే ఇప్పుడు మీ అవస్థ తెలుసుకోండి అన్నాడు. సరే, నేను చాలా పశ్చాత్తాపతున్నవుతున్నాను. గురువుగారి కోసం వెతికేను, ఆయన దొరకలేదు. మరి నిన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేస్తావు? సరే, నీకు ఇంకోటి చెప్పాను. రాక్షసులు ఎందువల్ల గెలిచారో తెలుసా? నువ్వు ఎందువల్ల ఓడిపోయావో చెప్పాను. రాక్షసులు ఎందువల్ల గెలిచారో చెప్తున్నా చూడు. వాళ్ళు భూయ కావ్యమారాధ్య భక్తిత. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ గురువుగారైన కావ్యుణ్ణి బాగా ఆరాధించారు. కావ్యుడు అంటే శుక్రాచార్య వారు. వాళ్ళు వాళ్ళ గురువుని గట్టిగా భక్తిగా ఆరాధించారు గనకనే దెబ్బ కొట్టగలిగారు. ఎంత రాక్షసులైనా వాళ్ళ వైపు ఆ ధర్మబలం ఉంది. వాళ్ళ గురువుని ఆశ్రయించారు. గురువుని ఆశ్రయించడమే కాదు, గురువు గారి దగ్గర వాళ్ళు ఆ భృగువంశీకులు వాళ్ళ దగ్గర భృగూణాం అనుశిక్షితార్థా, ఆ శుక్రాచార్య పరంపర ద్వారా అర్థశాస్త్రం నేర్చుకున్నారు, యుద్ధనీతి విశేషములు తెలుసుకున్నారు. అందువల్ల వాళ్ళు అంత పటిష్టమయ్యారు. గురుహేళన వల్ల నువ్వు దెబ్బతిన్నావు, గురుభక్తి వల్ల వాళ్ళు ధన్యులయ్యారు. ఇది తెలుసుకోవాలి. మనల్ని పీడించేటువంటి వాళ్ళు దుష్టులైనప్పటికీ వాళ్ళ వెనకాల కూడా ఏది శక్తి ఉండాలి. వాళ్ళు పాటించే ఉపవాస నియమాలు,
ఆ నెల రోజులు ఎంత గట్టిగా ఉంటారో అవి మనం ఎప్పుడు పాటిస్తాం? లేదు. వాళ్ళు పాటించేటంత చక్కటి నియమాలు మనకు బొట్టు పెట్టుకోవడానికి అవమానం, పిలక పెట్టుకోవడానికి అవమానం, బొట్టు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళడానికి అవమానం, మిగిలిన వాళ్ళు గడ్డాలు పెంచుకోవడానికైనా టోపీలు పెట్టుకోవడానికైనా సిద్ధమే వాళ్ళు. కనుకనే వాళ్ళకి వాళ్ళ అనుష్ఠాన బలం వల్ల వాళ్ళు శక్తిమంతులు అయ్యారు. నువ్వు అనుష్ఠానం వదిలిపెట్టే వల్ల నువ్వు శక్తిహీనుడు అయిపోయావు. ఈ బోధ ఎవరికి అందాలో వాళ్ళకి అందితే ధన్యులైపోతారు. హిందువులు బలహీనులు అవ్వడానికి కారణం వారి యొక్క అనుష్ఠాన సంపదను విడిచిపెట్టేయడం వల్ల. అంతేగాని మాకు తెలియకుండా దాచిపెట్టేశారండి, అందరికీ మంత్రాలు ఇవ్వకుండా దాచిపెట్టేశారండి అన్నం కాదు. వాడుకున్న మంత్రాలు వాడు అనుష్ఠానం చెయ్యకుండా ద్రోహం చేశాడు. ఇది విషయం. ఆచార్యులు పరంపర అనుసరించిన పద్ధతి ప్రకారం ఉండండి. ఆచార్యులు వస్తే తీర్థాలు పుచ్చుకోవడానికి చేతులు చాస్తున్నాం, కానీ ఆచార్యులు ఉపదేశాలు అనుసరించడానికి అంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఇక్కడ ఆచార్యులు వస్తే నా జబ్బు గురించి చెప్తే విభూతి ఇచ్చేది తగ్గిపోయింది అంటాం, కానీ ఆచార్యుడు రోజు సంధ్యావందనం చేయరా అంటే అది నృత్యించదు. వచ్చింది బాధ. మన ఉపదేశాలు అక్కర్లేదు, మహిమలు కావాలి. ఇది వచ్చింది బాధ. ఆఖరికి తన తపశక్తితో విభూతి ఇస్తే మనం బాగుపడ్డా ఆయనకి ఏదైనా ప్రారంధవశాత్తు కష్టం వస్తే నేను అప్పుడే అనుకున్నానులేండి అనే పాపాత్ముడు మళ్ళీ వీడే. దాని దుష్ఫలితాలు కూడా అనుభవించక తప్పదు. అనుభవించిన వైనాలు కూడా మనకు కనబడతాయి. శాస్త్రం చెప్తోంది మహాత్ముల్ని అవమానించితే మహాత్ములకు నష్టమేమీ లేదు, దాని దుష్ఫలితం మాత్రం అవమానించిన వాడు అనుభవించవలసిందే, వాడిని సమర్థించిన వాళ్ళు అనుభవించవలసిందే, అలాంటి వాళ్ళు బ్రతికే చోట బ్రతికే వాళ్ళు అనుభవించవలసిందే. అన్నిటికీ చరిత్రలు చెప్తూ ఉన్నాయి. ఎక్కడ ఏది గ్రహించాలో అది గ్రహిస్తే ఎప్పటికైనా బాగుపడగలమని ఆదేశం. ఒకటి గుర్తుపెట్టుకున్న విప్ర గోవింద గవీశ్వరాణం భవంచ భద్రాని నరేశ్వరాణం. ఎప్పుడైనా పాలకుడైన వాడు వేదవేత్తలని, గోవిందుని, గోవులని దైవంగా ఆరాధిస్తే వాడికి అమంగళములు రావు. ఈ మూడు గొప్పగా చెప్పాడు. వేదవేత్తలని, గోవిందుని, గోవులను వీరిని ఆరాధించాలి. అందులో ఒక పని చేయి. విశ్వరూపుడు అనబడేటువంటి మహానుభావుడు ఆయన ఉన్నాడు. ఆయన త్వష్టు ప్రజాపతి యొక్క పుత్రుడు. ఆయన రకరకాల క్రియాకలాపాల్లో నైపుణ్యము కలిగినటువంటి వాడు. ఆయన్ని శరణువేడు అన్నారు. వెంటనే విశ్వరూపుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి శరణువేడాడు. బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారంగా నేను నిన్ను శరణువేడానయ్యా మహానుభావ, నాకేదైనా ఉపాయం చెప్పు అని అడిగితే విశ్వరూపుడు కొంచెం ఆలోచించి అప్పుడు చెప్తున్నాడు. చూడు, శుక్రాచార్యుడు కూడా ఏ మహిమ చేతి ఇవన్నీ పొందాడు. ఎవరైనా సరే బలం దేనివల్ల పొందుతున్నారు? భగవద్రక్షణ ఉండాలయ్యా. అందుకు నేను నీకు సనాతనమై శాస్త్రీయమైన ఒక జ్ఞానం ఉన్నది, అది ఉపదేశిస్తున్నాను విను. దీనిని పాటించిన సామాన్యులు కూడా మహాత్ములయ్యారు, దానిని నీకు ఉపదేశిస్తున్నానని విశ్వరూపుడు ఇక్కడ స్వయంగా ఇంద్రునికి ఆచమనం చేయించి మంత్రోపదేశం చేశాడు. ఇది మనకి భాగవతం 6వ స్కందంలో 8వ అధ్యాయం. అది నారాయణ కవచం. చాలా అద్భుతమై మహిమాన్వితమైన నారాయణ కవచం. నేను ఆ కవచాన్ని నేను ఇక్కడ ఏమీ చెప్పడం లేదు, ఎందుకంటే అది కేవలం మంత్రమయం, గురువు ద్వారా వినవలసింది. నాకు ఇక్కడ చదివి వినిపించాలని ఉంది, కానీ సమయం లేదు. ఎవరు వాచి చూసుకుని నేను తట్టుకోలేదు. అందుకు ఇక్కడ నారాయణ కవచం హాయిగా చదువుకోవలసింది. అది గురువు ద్వారా ఉపదేశం పొంది చదవడం చాలా మంచిది, ఎందుకంటే న్యాసం ఎలా చేయాలో పద్ధతులన్నీ ఉన్నాయి ఇలాగ. అయితే దీని కూడా మహిమ మాత్రం సామాన్యం కాదు. అందుకే కవచాదులన్నీ కూడా మనకి పెద్దలు మంత్రంతో సహా ఇస్తూ ఉంటారు. శివకవచం, నారాయణ కవచం, అలా ఏ దేవతా ప్రీతి భావం కలవారో ఆయా కవచములు ఉపాసన చేయవచ్చు. ఈ కవచం మనల్ని రక్షిస్తూ ఉంటుంది, దాన్ని తేలిగ్గా తీయడానికి లేదు. అందుకే మంత్రానికి కవచం అంగముగా పెద్దవాళ్ళు చెప్పారు. ఆ కవచాంగం చాలా ముఖ్యం. ఇది నారాయణ కవచం, చాలా మహిమాన్వితమైనది. ఇది పోతన గారు కూడా అందంగా తెలుగులో అనువాదం చేశారు. మూలం మంత్రమయంగా మనకి కనిపిస్తూ చాలా అద్భుతమైనటువంటి విషయములు దీనిలో చెప్పబడుతున్నాయి. ఈ నారాయణ కవచం యొక్క విశేషాన్ని చెప్తూ మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్య సంజసాయేనా దంశితోసుర యూధపాన్. అసురుల వల్ల దెబ్బతిన్న నువ్వు ఈ కవచం చేత శక్తిమంతుడు కాగలవు, కనుక శ్రద్ధతో నారాయణ కవచాన్ని అనుసంధానం చేయు. ఇది ఎలాంటి గొప్ప గొప్ప శక్తి కలిగినది అనేది దీనిలో నారాయణ యొక్క స్వరూపములు ఉన్నాయి. నేను ఇది ఒక స్వరూపాన్ని మాత్రం మాటలతో చెప్పుకుందాం. నారాయణ దివ్యావతారములన్నీ ఇందులో ఉన్నాయి. ధన్వంతరి స్వరూపము, అదే నారసింహ రూపము, వరాహ రూపము, దత్తాత్రేయ రూపము, ఇలాంటి నారాయణ దివ్యావతారములన్నీ నారాయణ కవచంలో ఉన్నాయి. అంటే మొత్తం భాగవతం అంతా పెట్టాడు అనమాట ఇందులో. ఆ దివ్యావతారములన్నీ మనల్ని రక్షిస్తాయి. అందుకే భాగవత కథ వినేటప్పుడు నాకు ఈ కథ ఇంట్రెస్ట్, ఈ కథ ఇంట్రెస్ట్ లేదు కాదు, అందులో ప్రతి కథ మనకు కవచమే. దాని సారమంతా మళ్ళీ దీనిలో ఉన్నది. అలా నారాయణ బహురూపములు బహు పరిస్థితుల్లో బహు అవస్థల్లో మనల్ని ఎలా కాపాడతాయి. మనం నీటిలో ఉన్నప్పుడు, నిప్పులో ఉన్నప్పుడు, గాల్లో ఉన్నప్పుడు వివిధ స్థితుల్లో ఉంటాం. ఆయా స్థితుల్లో ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఉపద్రవం, ఒక్కొక్కప్పుడు నిప్పు వల్ల ఉపద్రవం, ఒక్కొక్కప్పుడు వాయువు వల్ల ఉపద్రవం, ఒక్కొక్కప్పుడు భూమి వల్ల ఉపద్రవం రావచ్చు. ఒక్కొక్కప్పుడు వీటి వల్ల మనకు క్షేమము లభిస్తుంది. ఉపద్రవాలు తొలగించి క్షేమం కలిగించడానికి ఆయా భూతముల యందు వ్యాపించి నారాయణుడు రక్షించుగాక.
అదేవిధంగా సుదర్శన రూపుడై అనేక మాయావ్యూహాల్ని ఛేదించేటువంటి నారాయణ దివ్య తేజము, ఆ దివ్య సుదర్శన చక్రము మనల్ని అసుర బాధల నుంచి రక్షించుగాక, జ్ఞానమును కలిగించుగాక. ఆయన పాంచజన్య శంఖానాదము నాకు ఎల్లవేళలా దివ్యమైన భగవచ్ఛబ్దములే విని అవి అవగాహన చేసుకునే అనుగ్రహాన్ని ఇచ్చుగాక. ఆయన గద నన్ను రోగముల నుంచి కాపాడుగాక. ఇలా స్వామి యొక్క ఆయుధములు, స్వామి యొక్క రూపములు, అవతారములు ఇవన్నీ మనల్ని రక్షించడానికి ఉన్నాయని అవన్నీ కలబోసి నారాయణ కవచం అనే మహామంత్రం అప్పటికి విశ్వరూపుడు తయారు చేసింది కాదు, ఆయన పరంపరాగతంగా ఉపాసిస్తున్నది. దీన్ని అనేక మంది ఉపాసించినటువంటిది ఆయన ఉపదేశించాడు. ఇది నువ్వు పొందు అన్నారు. అంతేకాదు ఇలాగా ఉపదేశం చేసిన ఘట్టం వింటే విష్ణు రక్ష లభిస్తుంది. అది దీని యొక్క ఐదం శృణుయాత్కాలే. దీన్ని శ్రద్ధగా వినడం ఒకటి. యో ధారయతి చాదృత, ప్రాతకాలంలో దీన్ని శ్రద్ధగా అనుసంధానం చేసి ధ్యానించితే దీనిలో సర్వ విజ్ఞానములు లభించడమే కాకుండా రక్షణ లభిస్తుంది సుమా. నువ్వు దీనివల్ల అసురుల్ని జయించగలవు, నిన్ను బాధించే వాళ్ళు ఉండరు అని నారాయణ కవచాన్ని ఇచ్చారు. ఈ నారాయణ కవచం వినగానే నాకు బాల్యంలో ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. అప్పటికి ఒక ప్రసిద్ధి చెందిన సంపాదకుడు, నేను పేరు చెప్పను కానీ భారతదేశంలో అందరికీ తెలిసి అతడు, ముఖ్యంగా ఆంధ్రులకి అంత ప్రసిద్ధి చెందిన నాస్తిక సంపాదకుడు అప్పటికి వృద్ధాప్యంలో వచ్చి ఆయనకు ఉత్తరం రాశారండి తన మిత్రుడికి. ఆ ఉత్తరం బయటపడింది. అదేమిటి అంటే, నాకు తీవ్రమైన అనారోగ్యంలో వైద్య చికిత్సలు దొరకనప్పుడు నేను నారాయణ కవచం తీసి చదివి బాగుపడ్డాను, కనుక నీవు కూడా చదువుకో అని రాసేట్టు మహానుభావుడు. అంతవరకు తన మేధావిగా నాస్తికత్వం బోధించిన వాడికి నారాయణ కవచంలో బాగుపడ్డాను ఒక ఉత్తరం చివరిది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు వీటిలో ఉన్న శక్తిని మనం తర్కాలతో, ఆ తోతనం చదువుతుంటే జరిగిపోతుందా అండి, మంత్రం అయితే అవుతుందా అండి అంటే అది అశ్రద్ధ అని అంటారు. అటువంటి వాడికి ఏమి లాభం? కనుక ఈ నారాయణ కవచం మహిమ ఒక స్మృతిగా నేటి కాలంలోనే కనబడింది కనుక గుర్తు చేశాము. కనుక నారాయణ కవచం ఆ భాగ్యం కలిగిన వాళ్ళు భాగవతం పట్టుకుని గురువుని ఆశ్రయించి తెలుసుకోవచ్చు. అటువంటి దివ్యమైన నారాయణ కవచానికి నమస్కారం చేసుకుందాం. ఇది పొందేట. పొందిన తర్వాత ఏమన్నది? అసురులందరినీ అవలీలగా జయించాడు. మళ్ళీ ఆయనకి తిరిగి స్వర్గం వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందండి? నారాయణానుగ్రహం వల్ల వచ్చినది. కనుకనే ఇక్కడ మళ్ళీ విశ్వరూపుడిని గురువుగా ఆశ్రయించి ఇంకోవి బృహస్పతిని కలిస్తే కాళ్ళ మీద పడదామనేటువంటి దృష్టితో వేదన పడి ఆశ్రయించాడు. అది పోతే పోయాడు గారు బృహస్పతి, విశ్వరూపుడు దొరికెళ్ళి అనుకుంటే విశ్వరూపుడు కూడా అనుకరించాడు. గుర్తుపెట్టుకోండి, గ్రహించవలసిన అంశం అది. ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఆ గురువు పోతే మరొకడు దొరికాడని కాదు, నేను ఆ గురువు పాదాలే పట్టుకోవాలి. ఆయనకి నా మీద అలా కనబడలేదు కనుకనే పశ్చాత్తప్తుడై గురువు గురించి అప్పుడే మనస్సులో వేదన పడ్డాడు గనకనే బ్రహ్మగారి మార్గం చూపించారు గనక విశ్వరూపుడని గురువు దొరకడం వల్ల ధన్యుడయ్యాడు. దానివల్ల ఏం జరిగింది? అసుర సంహారం సులభంగా చేయగలిగాడు. చిత్రం అక్కడొక్కడ జరిగింది. సయేవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి యజమానో వహద్భాగం మాతృస్నేహవశానుగా. ఇక్కడ చెప్తున్నాడు. ఈ విశ్వరూపుడికి తల్లి వైపు బంధువులందరూ రాక్షసుల్ట. అది వచ్చింది బాధ. ఈయన పనిచేస్తున్నది ఎవరికండి? పురోహితుడిగా. దేవతలకు పురోహితుడు. ఇప్పుడు దేవతలకు ఏది హితమో యజ్ఞాలు చేయించడం, యాగాలు చేయించడం ఇంకీరి పని. ఎందుకంటే యజ్ఞయాగాల వల్ల అసలైన రక్షణ లభిస్తుంది మనకి. అందుకే మీరు భౌతికంగా చేసే సంపాదనలు, భౌతికంగా చేసే జాగ్రత్తలు, వీటన్నిటికంటే మీరు భగవత్పరంగా చేసేటువంటి సాధనలు ప్రధానమైన రక్షణ. గుర్తుపెట్టుకోండి. ఇది ఉంటే అవన్నీ లేకపోయినా రక్ష ఉంటుంది. ఒకవేళ అవన్నీ అవసరమైతే ఇది మీకు అవన్నీ ఇవ్వగలదు. అందుకే మనకి అయితే ఇవన్నీ చేసే మనకు శక్తి లేనప్పుడు వీటిలో పండిపోయిన వాళ్ళని మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే మనకు అన్ని చికిత్సలు చేత కాకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్ళట్లేదు. అలాగే పురోహితుడిని ఆశ్రయించి వేదశాస్త్రములు చెప్పిన ఉపాయముల ద్వారా మనం ప్రత్యక్ష అనుమానములతో సాధించలేనటువంటి ప్రయోజనాలను సాధిస్తున్నాం. అందుకే పురోహితుడు వాడే మొట్టమొదటి మనకి హితాన్ని కలిగించేటువంటి వాడు. ఈ పురం హితం ఆయన వల్లే, పురతః హితం ఆయన వల్లే, రెండూ కూడా. అందుకే పురోహితుడికి ఇంత ప్రాధాన్యం చెప్పారు. రాజ్యాంగంలో ప్రధానమైన భాగం పురోహితుడిది. అలా మొత్తానికి రాజ్యాంగం, ఇంద్రుడు రాజ్యాంగంలో కూడా ప్రధానమైందే. కానీ బృహస్పతి అందరు దేవతలు సేనాపతులు ఉన్నా లాభం లేకపోయింది. పురోహితుడైన గురువైన బృహస్పతి లేకపోతే. ఇప్పుడు ఆఖరి విశ్వరూపుడు తాను పౌరోహిత్యం వహించి చక్కగా దేవతల పట్ల తాను బాధ్యత వహించాడు. అటువంటిప్పుడు ఆయనకు ధర్మం ఉంటుంది. దేవతల క్షేమం ఆయన చూడాలి. కానీ ఆయన చేసింది ఒక తప్పు. అదేమిటంటే అసురుల కోసం ఆయన దేవతలకి ఇవ్వవలసిన ఆహుతులు, హవిద్భాగములు దేవతలకు తెలియకుండా కన్ను కప్పి అసురుడికి అందించామంటే ఇక్కడ ఇది యజమానో మహద్భాగం అది చేశాడు. ఇది ఆయన పట్ల దోషమే కదా. కనుక శిక్షించడానికి అర్హమైన ఒక అకృత్యం ఆయన దగ్గర ఉన్నది. ఇప్పుడు వచ్చింది బాధ. విశ్వరూపుణ్ణి శిక్షించడం అనేది తప్పే. కానీ ఇప్పుడు సమస్త దేవజాతిని రక్షించుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం. ఎందుకంటే దేవహేళనం అనే గురుహేళనం అనేది ఇంద్రుడి వ్యక్తిగతమైన దోషం. కానీ ఇప్పుడు విశ్వరూపుణ్ణి దెబ్బతీయకపోతే సమస్త దేవజాతికి ప్రమాదం. ఇప్పుడు తాను ఎవరిని పాలిస్తున్నాడో దేవజాతిని ఆయన శిక్షించాలి ధర్మబద్ధంగా.
అందుకు ఆయన శిక్షించాడు, విశ్వరూపుణ్ణి హతమార్చాడు. ధర్మబద్ధంగా ఇది సరిపోవచ్చు, కానీ ఇక్కడ బ్రహ్మహత్యా పాతకం వచ్చింది ఆయనకి. విశ్వరూపుణ్ణి సంహరించడం చేత ఆయనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. అప్పుడు ఆయన పాలనకు అర్హత కోల్పోయాడు. ఎందుకంటే పూర్వం ఏంటంటే పాపాలు చేసేవాళ్ళు పాలనకు అర్హులు కారు అనుకునేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు అదే ప్రధాన అర్హత వచ్చింది, చాలా బాధ. అందుకే పాప ఫలాలు అందరం కలిసి అనుభవిస్తున్నాం. ఎందుకంటే వాడు పాపాత్ముడని తెలిసినా వాడిని ఎన్ని తిట్టినా వాడు ఇవాళ 10 రూపాయలు ఇచ్చాడని వాడిని మనం ఎంచుకుంటాం, వాడు మన నెత్తికి కూర్చుంటాడు. దాని పాప ఫలం ప్రపంచమంతా అనుభవించాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం? ఎన్ని చెప్పినా అది మనం కనిపిస్తూనే ఉంది. కానీ పూర్వం పాపం ఉన్నది అని వాడికి తెలిసినా ప్రజలకు తెలిసిన కూర్చోబెట్టేవారు కాదు. ఇంద్రుడికి కూడా పాలనాధికారం లేదు. కానీ అతను ఎవరి కోసం చేశాడు? ఇది తన కోసం కాదు కదా, మొత్తం రక్షణ కోసం చేశాడు కదా. దేవరక్షణ అంటే త్రిలోక రక్షణ కనుక త్రిలోక రక్షణ కోసం దేవతలను రక్షించాను కనుక దానికోసం ఈ పని చేశాడు. గనక ఆయన పాపాన్ని ఎవరైనా తీసేసుకుంటే ఆయన క్షేమంగా ఉంటుంది కనుక ఒక పద్ధతి ఏర్పరిచారు. అదేమిటంటే ఆ బ్రహ్మహత్యను పంచాడు ఆయన. ఈ కథ మనం గతంలో చెప్పుకున్నాం, ఇక్కడ స్మరించుకుందాం. అవి చెట్లకి, భూమికి, నీటికి, స్త్రీలకి, నలుగురికి పంచాడు. వాళ్ళల్లో ఆ రజోదోషములు ఆ విధంగా ఉన్నాయి. దీన్ని వైజ్ఞానికంగా మనం చెప్పుకున్న అంతరార్థం మర్చిపోవద్దు. అది గరుడ పురాణం చెప్తున్నప్పుడు నేను చెప్పాను, నాకు అది గుర్తు. దీన్ని వైజ్ఞానికంగా ఎలా చెప్తారంటే అప్పుడెప్పుడో ఆయన బ్రహ్మహత్య చేస్తే అది ఎప్పటికీ స్త్రీలకి వీళ్ళందరికీ ఎలా వస్తుందని, మరి వస్తుందో లేదా, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఇది వేదంలో చెప్పబడ్డ కదా, ఎదుర్వేదంలోని కథను ఇక్కడ చెప్పారు. భాగవతంలో కథలన్నీ వేదంలో చెప్పినవే. అందుకే వేదం చదవాలా లేదా కాదు, భాగవతం సరిగ్గా వింటే చాలు. ఇందులో ఇన్ని కథని ఇక్కడ అనేకం చెప్తుంటాడు. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా గ్రహించవలసిన అంశములు. ఎందుకంటే చాలామంది ఇవన్నీ వింటున్న వాళ్ళు కూడా ఆధ్యాత్మికవాదం కోసం తపన పడేటప్పుడు ఎవడో ఇవేం పాటించక్కర్లేదన్న వాళ్ళు దొరికితే వాళ్ళు మంచి గురువులు అనిపిస్తూ ఉంటారు. మా గురుగారు చెప్పానండి ఏం పర్వాలేదని, వాడు గురువే కాడు. అది కూడా పర్వాలేదని చెప్పినవాడు గురువే కాడు. శాస్త్రవిరుద్ధంగా చెప్పినవాడు గురువు ఎలా అవుతాడండి? అవి ఎక్కువైపోతున్నాయి మనకి, చాలా. మనకు కుదరదండి. ఎందుకు కుదరదండి? ఒకప్పుడు అందరికీ కుదిరింది, ఇప్పుడు ఎందుకు కుదరదు? ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. ఇది నిజానికి ఒకప్పుడు చెప్పాను కదా, దాటేద్దామని అనుకున్నాను, కానీ అమ్మవారు మాత్రం ఇవి చెప్పని మళ్ళీ చెప్తున్నాను. నేను చేయమంటారు అంటే అప్పుడు వినని వాళ్ళు ఎవరో ఉన్నారు, విన్నా పాటించని వాళ్ళు ఎవరో ఉన్నారేమో, అందుకే మళ్ళీ చెప్పిస్తుంది. అదేమిటంటే 4 దోషాలు ఎలా వస్తాయో మనం గతంలో చెప్పుకున్నాం. నీటి యందు నురుగుల రూపంలో ఆ దోషం వస్తుంది. అలాగే వృక్షముల యందు జిగురు రూపంలో కనబడుతుంది. భూమి యందు ఊషరక్షేత్రముల రూపంలో వస్తుంది. కానీ ఇంద్రుడి హత్యాన్ని లోకక్షేమం కోసం స్వీకరించినందుకు, ఇంద్రుడు చేసిన హత్యాపాతకాన్ని లోకక్షేమం కోసం స్వీకరించినందుకు వీటికి వరాలు ఇచ్చాడు ఆయన. నరికినా చిగురించగలిగే శక్తి వృక్షములకు, దున్నితే దోషం పోయే శక్తి, అలాగే గోతులు తవ్వినా తిరిగి పూడ్చుకునే శక్తి భూమికి ఇచ్చాడు. అలాగే నీటికి నిత్యత్వము, నిత్య ప్రవాహ రూపంలో తనకి తాను నిండగలిగేటువంటి పూర్ణశక్తిని ఇచ్చాడు. స్త్రీలకు కూడా ప్రత్యేకమైన మాతృత్వాది గొప్పతనాలు చాలా చాలా అనుగ్రహించాడు ఆయన. ఇది సభలో ఎంత చెప్పాలో అంత చెప్తున్నా. స్త్రీలకు ఆయన ఇచ్చిన ప్రత్యేక అనుగ్రహములు మొత్తం ఈ విధంగా 4గురిని అనుగ్రహించాడు స్వామి. కానీ వాళ్ళు చేసింది ఇంద్రుడు చేసిన హత్యని పంచుకున్నారు, లోకక్షేమం కోసం చేశాడు గనక. ఇది దానికంటూ బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. అంటే ఒక పవిత్రమైన నదులు, భూమి, వృక్షములు ఇవన్నీ ఎంత గొప్పవో స్త్రీమూర్తిని కూడా అంత గొప్ప స్థానంలో ఉంచారు మన సంస్కృతిలో. సహన శక్తులు అంత గొప్పది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు మహాతేజ రైస్ తో ఎన్నెన్నో రుచులు. మహాతేజ రైస్.